నాయకులపై మేము చేసిన ఆరోపణలపై ఏదైతే సవాల్ చేశామో ఆ సవాలుకు ప్రకారం మేము ఇప్పుడు 8 గంటలకు గుడికి అయ్యప్ప గుడిలోకి రావడం జరిగింది. అయ్యప్ప గుడిలో ఉన్నాం, 20 నిమిషాలు వెయిట్ చేశాం. వారు ఎవరు రాలే, ఎవరు స్పందించలేదు ఇంతవరకు. అయితే మేము ఆ ఆరోపణల మీద మేము ఖచ్చితంగా దాని మీద చేసినాం కాబట్టి మేము వచ్చినాము. కాబట్టి ఆ ఆరోపణల మీద వాస్తవం కూడా ఆయన ఇంతవరకు కూడా ప్రెస్ మీడియాలో వ్యక్తిగతంగా మా మీద ఆరోపణలు చేసిన చిన్న పిల్లలతో, సరే ఆ చిన్న పిల్లలతో చేసిన అయినా కూడా నేను ఆయన విజ్ఞతగా ఇచ్చిపెడుతున్నా. ఏదైనా మాట్లాడదలుచుకుంటే తాను మాట్లాడి వ్యక్తిగత ఆరోపణలు చేయకుండా మాట్లాడాలని కోరుతున్నాను. ఎలాంటి తప్పులు చేయాలని మేము గుడికి వస్తామని చెప్పినాం. 8 గంటలకు సమయం చెప్పినాం. 8:20 నిమిషాల దాకా మేము గుడిలో వెయిట్ చేసినాం. ఎవరు కూడా రాలేనందున మేము ఒకటే చెప్తున్నాం, రాజకీయంగా మీరు ఎన్నైనా చేయండి, నిరూపించండి, లేకపోతే మీరు నిరూపించుకోండి. కానీ ఏం తెలియని అమాయకులతోటి ప్రెస్ మీట్ పెట్టి ఇంట్లో ఉన్న ఆడపిల్లలతో సహా మీరు మాట్లాడించడం నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నీ స్థాయిని బట్టి ఆ పిల్లలకి ఏం స్క్రిప్ట్ ఇచ్చావో దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే రేపు సమాజంలో నా గురించి నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడే హక్కు లేదు. నేను వ్యక్తిగతంగా మాట్లాడలేదు. నేను చేసిన ఆరోపణల మీద నువ్వు నిరూపించుకోమని చెప్పినా తప్ప నేను ఎలాంటి నువ్వు ఆరోపించిన వ్యవస్థల మీద టోటల్గా కూడా నేను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. దాని కొరకే ఇవాళ గుడికి రావడం జరిగింది. మేము జేపీఆర్ గోదాం నుంచి వస్తున్నాం, అమాలి సంఘం మాట్లాడుతున్నాము. మొన్న టీఆర్ఎస్ నాయకులు మా ఇన్వెస్టర్ అయినటువంటి అన్నయ్య గౌడ్ మీద వేసి నిందన ఏంటి మా అమ్మాలి పైసలు తింటున్నారు, అమ్మాలి పైన వచ్చినప్పుడు డబ్బులు రోజు డబ్బులు వాట పైసలు తీసుకుంటారు అనేది అది అవాస్తవం. అది 100% అవాస్తవం. ఇంతవరకు ఆయన మా మీద పైసలు తీసుకునేది లేదు, ఏం లేదు. ఇప్పటికీ మాకు 300 మందికి మనకు మనకు పని కల్పిస్తున్నారు. సంవత్సరం పొడుగుతే మాకు పని నడుస్తుంది. అది ఎవరైతే ఆ నిందేశారో అది వెంటనే ఆ వాక్యం మొత్తం, ఆ మాటలు మొత్తం వెనక్కి తీసుకోవాలి. అది అవాస్తవం. లేదంటే దీని పెద్ద చర్యగా తీసుకొని హమాలి మొత్తం దండేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు మా మీద ₹1 తీసుకునేది లేదు. వాళ్ళు మాకు ఇదివరకు కావాలంటే ఇంక మాకు డబ్బులు ఇస్తారు. మేము ఎప్పుడైనా దావా చేసుకున్నాం అనుకున్నా, మిగతా వస్తున్నాం అనుకున్నా, ఇక్కడ పండుగలు వచ్చినా కానీ మాకు కావాలంటే అడ్వాన్స్ అయినా ఇస్తారు. కానీ ఇంతవరకు మా ఇన్వెస్టర్లు అనే కూడా కాదు, ఎవరైనా కానీ ఇంతవరకు మా మీద ₹1 తీసుకునేది లేదు, మా పైసలు తిన్నది లేదు. ఇది అవాస్తవం. ఇది మాత్రం ఖండిస్తున్నాం మేము మా అమ్మ తరఫున, సంఘం తరఫున. మొన్న బీఆర్ఎస్ నాయకులు అయ్యప్ప టెంపుల్ దగ్గరికి రమ్మని ఛాలెంజ్ చేశారు. 80 లక్షల స్కామ్ చేసిందని మా గ్రంథాలయ చైర్మన్ మీద తప్పుడు అబద్ధాలు చెప్పారు. మా నాయకుడు ఇక్కడ కాదు, మన ముత్యాలమ్మ గుడి దగ్గర పొద్దున్నే పెద్దపల్లి ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్నాడు. పొద్దున 6:30-7కే పోయి ఉన్నాడు. ఆయన కూడా మేము ఇక్కడికి వచ్చి అయ్యప్ప టెంపుల్ దగ్గర కూడా మా నాయకులు మేమందరం కలిసి ఉన్నాము. ఇక్కడికి వచ్చి ఉన్నాక కూడా ఆ నాయకులు ఎవ్వరు రాలేదు. అక్కడ సవాల్ ఇసిరారు కదా, అక్కడికి వెళ్ళలేదు ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు ఒక్కరు కూడా. మరి అక్కడికి వెళ్ళాలి కదా, మీ ప్రూఫ్స్ ఉన్నాయేమో, మీ ప్రూఫ్స్ ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళాలి కదా. అక్కడికి ఏ ప్రూఫ్స్ ఉన్నాయో చూపెట్టాలి కదా. ఏం చూపెట్టకుండా తప్పుడు ఆరోపణలు, తప్పుడు అబద్ధాలు ఎందుకు మాట్లాడతారు? ఇట్లా మాట్లాడు ఇకనైనా బంద్ చేసుకోర్రి బీఆర్ఎస్ నాయకులారా. మాజీ శాసనసభ్యులు దాసరి మారెడ్డిపై మా కాంగ్రెస్ నాయకులు, జిల్లా నాయకులు అందరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి పెద్దపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏంటి, నువ్వు చేసిన రేకులు ఎత్తుకపోవడం కానీ, నువ్వు ఇసుక మాఫియా కానీ, అదేవిధంగా మట్టి మాఫియా కానీ అవన్నీ నువ్వు చేసినావు, మేము నిరూపిస్తాం. ముత్యాలమ్మ పోషమ్మ గారికి తడి బట్టలతో ప్రమాణ స్వీకారం చేస్తాం పెద్దపల్లికి రమ్మని అంటే ఈ దాసరి మారెడ్డి రాలేదు. మా నాయకుడు ఇప్పటికి కూడా పెద్దపల్లి ముత్యాల పోషమ్మ దగ్గర ఉన్నారు. మీరు కూడా సుల్తానాబాద్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుల్తానాబాద్ శాసనార్ అయ్యప్ప టెంపుల్ దగ్గర రమ్మని మా యూత్ నాయకులు అందరూ మేము వాడికి వచ్చే వరకు అక్కడ ఎవరు లేరు. మేము వాడికి పోయినాం, మేము ప్రశ్నించినాం, అక్కడ ఎవరు లేరు. అమలోళ్ళను కూడా పిలిపించి అక్కడ మాట్లాడినాం. అమలోళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళు చేసిన ఆరోపణలు అవన్నీ విత్ ఆధారాలతోని మేము ఈరోజు తడి బట్టలతోని గుడికి వస్తే వాళ్ళు అక్కడ లేకుండా పారిపోవడం జరిగింది మమ్మల్ని చూసి. మా నాయకులు అందరూ పెద్దపల్లి ముత్యాలమ్మ పోషమ్మ దగ్గర ఇప్పటికి కూడా ముత్యాలమ్మ పోషమ్మ దగ్గరనే ఉన్నారు. వారికి దాసరమారెడ్డి మాజీ ఎమ్మెల్యే రాలే. మేము అభివృద్ధిపై మాట్లాడినాం, వాళ్ళు వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
పేరు చొప్పరి కృష్ణమోహన్, మాది సుగ్లంపల్లి. 556 సర్వే నెంబర్ భూమిలో మాకు ఎకరా 20 గుంటలు ఉంది. దీని మాకు పట్టా ఉంది. వెనకటి నుంచి మా డాడీ మా తాతల కాంచెలు మేము వ్యవసాయం సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని చెరువు కుంట అది అని తవ్వుదామని జేసీబీలు టిప్పర్లు పట్టుకొని వచ్చారు సార్. మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పిన ఇంటలేరు. ఇప్పుడు అధికారులు కూడా చెప్పారు అది పట్టాయి అని, అయినా కూడా ఇంటలేరు సార్. ఇది రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం గౌడ సోదరులు, వారితో పాటు గౌడ కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఎల్లమ్మ తల్లి బోనాల సమర్పించుకోవడం కోసం మన అన్ని వర్గాల నుండి మన గ్రామానికి చేసినటువంటి గర్రెపల్లి గ్రామ సోదరులకు సోదరులకు ఆ ఎల్లమ్మ తల్లి దీవెనలు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఎల్లమ్మ తల్లి దయ వలన ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, రైతులందరూ కూడా మంచి జరగాలని చెప్పి, రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, మంచి వర్షాలు ఇవ్వాలని చెప్పి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.